హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ అనేది ప్రామిసింగ్ పాత్ లో ఉందండి. 2030కి $200 బిలియన్ కి రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అండ్ సెవరల్ పాజిటివ్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఏంటంటే ఫార్మా సెక్టర్ లో 14 న్యూ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కమింగ్ ఇయర్స్ లో సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ ని ఇండికేట్ చేస్తుందండి. డివైజెస్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ అయిందన్నమాట. ఇది ఇండియన్ ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ ని పెంచుతుంది. ఇప్పుడు ఇండియాలో ఫార్మా విషయానికి వస్తే పీపుల్ సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డిస్ ఇలాంటి టాప్ ఫార్మా ప్లేయర్స్ ని మాత్రమే చూస్తూ ఉంటారు. ఈ ఇండస్ట్రీలో కొన్ని సబ్సెట్ కంపెనీస్ కూడా ఉన్నాయండి. అదేంటంటే మెడికల్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీ అండి. ఇండియాలో మెడికల్ డివైస్ మార్కెట్ అనేది పాస్ట్ 3 years గా 15% కన్సిస్టెన్సీ CAGR తో గ్రో అవుతూ ఉంది. అరౌండ్ 800 డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ ప్రొడక్షన్ ప్లాంట్స్ ని యాక్టివ్ గా యూటిలైజేషన్ కూడా చేస్తున్నాయి అన్నమాట. కరెంట్లీ ఇండియా సెకండ్ లార్జెస్ట్ US FDA అప్రూవ్డ్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ ఉన్నాయండి. అండ్ హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ లో ఈ 4 states లో కూడా మెడికల్ పార్క్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఈ మెడికల్ పార్క్స్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే టెక్నాలజీ సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. 1.2 బిలియన్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ తో మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం టోటల్ 26 ప్రాజెక్ట్స్ కరెంట్లీ అప్రూవ్ చేయడం కూడా జరిగిందనమాట. కమింగ్ ఇయర్స్ లో మెడికల్ ఎక్విప్మెంట్ కి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మనం మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీస్ అలాగే డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీస్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ పాలీ మెడిక్యూర్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 20+ years గా హై క్వాలిటీ మెడికల్ డివైజెస్ ని తయారు చేస్తుంది అనమాట. 2023కి 11.5 బిలియన్ కన్సోలిడేటెడ్ రెవెన్యూతో ఇన్ఫ్యూజన్ థెరపీ, సెంట్రల్ వెయినస్ క్యాథెటర్ అలాగే బ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సర్జరీ, వూండ్ డ్రైనేజ్, అనెస్థీసియా, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటియాలజీ అండ్ డయాలిసిస్ ఇలాంటి మెడికల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లో డామినెన్స్ పొజిషన్ లో ఉందన్నమాట. కంపెనీ 2025కి 20% to 22% సేల్స్ గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకుంది. అలాగే క్రిటికల్ కేర్, కార్డియాలజీ అనే న్యూ సెగ్మెంట్స్ లో కూడా ఎంటర్ అయిందండి. అండ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఫర్దర్ గా ఎక్స్పెండ్ చేసే పనిలో కూడా ఉందన్నమాట. ఓవరాల్ గా రెవెన్యూలో 70% రెవెన్యూ అనేది ఎక్స్పోర్ట్ నుండి వస్తుంది కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 14,187 crores ఉందండి. ROCE 18.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.8% ఉంది. ఫేస్ వాల్యూ ₹5 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹25.90 ఉంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే 53.2% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.3%, FI షేర్ హోల్డింగ్ 14.1%, అలాగే DI షేర్ హోల్డింగ్ 5.46% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 135 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023లో 340 crores సేల్స్ పోస్ట్ చేసింది. 2022 డిసెంబర్ లో 285 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో అయితే గ్రోత్ ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే 25% నుండి 27% కి పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2022 డిసెంబర్ లో 50 crores పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 65 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. ఈ కంపెనీ షేర్ ₹1,481 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 57% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హేమంత్ సర్జికల్ లిమిటెడ్ అండి. 1989 లో ముంబైలో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. 30 years గా మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో సర్జికల్ డిస్పోజల్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఇన్ఫ్యూజన్ సెట్స్, మెడికల్ టేప్, డయాలిసిస్, క్రిటికల్ కేర్, రేడియాలజీ, రెస్పిరేటరీ ప్రొడక్ట్స్ అనే ఉన్నాయన్నమాట. 2023లో ఈ కంపెనీ IPOకి వచ్చిందండి. అండ్ 100% ప్రీమియం తో లిస్ట్ అవ్వడం కూడా జరిగిందనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 136 crores ఉందండి. ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. ROCE 45% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 41.7% ఉంది. ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అయితే ₹413 ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 73.6% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.1% ఉంది. అండ్ DI షేర్ హోల్డింగ్ 4.26% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 7.02 crores మాత్రమే ఉంది. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే ₹809 ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 130 మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇండస్ట్రీ PE 43.4 ఉంటే స్టాక్ PE 17.7 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ 109 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 10% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 8 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹130 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 24% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 37% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 27% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ QMS మెడికల్ అలైడ్ సర్వీసెస్ అండి. 2017 లో మెడికల్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ని స్టార్ట్ చేసింది అనమాట. ఇది మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ డైరెక్ట్ టు కన్స్యూమర్ సెక్టర్ లో న్యూ వెంచర్ ని స్టార్ట్ చేసింది.
బ్రాండ్ క్యూ డివైజెస్ కింద డైవర్స్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఎక్స్పాన్షన్ లో భాగంగా సారథి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ని అలాగే ప్రొమథియస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ని కూడా బై చేయాలని డిసైడ్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 213 crores ఉందండి. ఇది కూడా మైక్రో క్యాప్ కంపెనీ. ROCE 13.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.6% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 5 రూపీస్ 6 పైసా ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ PE కనుక చూస్తే 34.8 ఉంటే స్టాక్ PE 23.6 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 300 ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 119 మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ డెట్ వచ్చేసరికి 33.2 crores మాత్రమే ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే 2023 డిసెంబర్ లో 35 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో 28 crores పోస్ట్ చేసింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ 1 year ముందే డిసెంబర్ 2022 లో 20 crores మాత్రమే సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో కూడా గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా తగ్గింది 17% నుండి 13% కి. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2022 డిసెంబర్ లో 2.51 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 2.44 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కొంచెం డిగ్రోత్ అయితే ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే సెప్టెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 73.67%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.02% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.32% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ న్యూరేకా అండి. ఈ కంపెనీ హోమ్ హెల్త్ కేర్ అలాగే వెల్నెస్ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తుంది అనమాట. డాక్టర్ ట్రస్ట్ అలాగే ట్రూ మామ్ అనే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి. ఈ బ్రాండ్సే కాకుండా కంపెనీ న్యూట్రిషన్, క్రోనిక్ డిసీజ్, ఆర్థో కేర్, లైఫ్ స్టైల్, ఫిట్నెస్ అండ్ వేరియస్ కనెక్టెడ్ డివైజెస్ ని సెల్ చేస్తుంది అనమాట. రెవెన్యూలో 92% గ్రోత్ అనేది ఆన్లైన్ సేల్స్ వల్ల కాంట్రిబ్యూట్ చేశాయండి. సో ఈ కంపెనీకి స్ట్రాంగ్ డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఉందన్నమాట. ఈ ఆన్లైన్ ప్రెజెన్స్ ని పెంచుకోవడానికి కంపెనీ న్యూ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని కూడా పెంచాలని అనుకుంటుంది. ఇది 500 న్యూ రిటైల్ టచ్ పాయింట్స్ ని ఎస్టాబ్లిష్ చేసి 20 సిటీస్ లోకి ఎంటర్ అవ్వడం ద్వారా 14 స్టేట్స్ లో తన మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసింది. అంతేకాకుండా నెబులైజర్స్, డిజిటల్ థర్మోమీటర్స్ అలాగే బ్లడ్ ప్రెషర్ మానిటర్స్ ఇలాంటి ఎసెన్షియల్ హెల్త్ కేర్ డివైజెస్ ని తయారు చేయడానికి లైసెన్స్ కూడా రిసీవ్ చేసుకుంది అనమాట. సో ఇది ఫ్యూచర్ లో గ్రోత్ ని పెంచుతుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 302 crores ఉందండి. ROCE అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది నెగిటివ్ గా ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 82 పైసా ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 63.2% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36.7% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 2.76 crores మాత్రమే ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 111 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో అనేది డే గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పాజిటివ్ నుండి నెగిటివ్ కి వెళ్ళింది. 21% నుండి -13% కి వెళ్ళింది అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ కి వెళ్ళింది. 2022 లో 44 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023 లో -8 crores నెట్ లాస్ ని పోస్ట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 300 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 14% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 14% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PE లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎంట్రో హెల్త్ కేర్ లిమిటెడ్ అండి. 2018 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. హాస్పిటల్స్, క్లినికల్స్ అండ్ ఫార్మసీస్ లో హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి టెక్నాలజీ డ్రివెన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసింది ఈ కంపెనీ. 37 సిటీస్ లో 73 వేర్ హౌసెస్ తో 1900+ హెల్త్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కంపెనీకి లార్జ్ ప్రెజెన్స్ అనేది ఉందన్నమాట. రిటైల్ స్పేస్ లో ఎంట్రో హెల్త్ కేర్ కి కాంపిటీటర్స్ ఎవరంటే అపోలో ఫార్మసీ, నెట్మెడ్ మార్కెట్ ప్లేస్ అండ్ యాక్సిలియా సొల్యూషన్స్ ఉన్నాయండి. ఫిబ్రవరి 2024 లోనే కంపెనీ ఐపీఓకి వచ్చింది. 1% డిస్కౌంట్ తో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వడం జరిగింది అనమాట. ముఖ్యంగా ఆన్లైన్ ప్రొడక్ట్స్ కి పెరుగుతున్న డిమాండ్ వల్ల మీడియం టర్మ్ లో కంపెనీ రీబౌండ్ అయ్యే అవకాశం అనేది ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,348 crores ఉందండి. ROCE కనుక చూస్తే 4.64% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 52.4% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.6% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 22.8% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 2.15% ఉంది. కంపెనీ డేట్ వచ్చేసరికి 438 crores ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో 992 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. 2022 డిసెంబర్ లో 829 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో అయితే గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 2% అనేది కాన్స్టెంట్ గా ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. 2022 లో 3.57 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023 లో 6.98 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 13% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరిలోనే ఐపీఓకి వచ్చింది కాబట్టి ఈ కంపెనీ. ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పిన స్టాక్స్ ఏంటంటే పాలీ మెడికల్ లిమిటెడ్ అండి, హేమంత్ సర్జికల్ లిమిటెడ్, అలాగే QMS మెడికల్ అలైడ్ సర్వీసెస్ అండ్ న్యూరేకా అండ్ ఎండిరో హెల్త్ కేర్ లిమిటెడ్ అనమాట. నెక్స్ట్ 5 years లో మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ గ్రో అవడానికి రెడీగా ఉన్నాయండి.
న్యూ డ్రగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్, గవర్నమెంట్ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేవి వీటికి సపోర్ట్ గా కూడా ఉందన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.